లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు మార్చ్ 11వ తారీఖు. నిజమైన ధన సమృద్ధి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కీర్తనలు 37వ అధ్యాయము 16వ వచనము. ఈ దినాలలో మనుషులు ధన సమృద్ధి కొరకు ప్రయాసపడుచున్నారు. వారి నమ్మిక ధన సమృద్ధి పైననే ఉంటుంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అతనికి క్షేమమును సంతోషమును తెస్తుంది అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని ఎరిగిన వారు గొప్ప ఆశీర్వాదకరమైన దైవత్వములో సమృద్ధిగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా సంతోషాన్ని ఆరోగ్యాన్ని అందరికీ అందిస్తారు. అతడు నిలకడ కలిగిన వ్యక్తి. యెహోవాయందు నమ్మకయించి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. కీర్తనలు 37:3-4 వచనములు. ఆయన జీవిత విధానములో నీవు జీవించుట వలననే నీవు సంతోషించగలవు. దేవుని ఆజ్ఞలయందు సంతోషించుట అనగా దేవునిని వెంబడించడంలో సనగకుండా ఉండుట. అవి నిన్ను ధనవంతునిగా చేయకపోవచ్చును, గొప్పవానిగాను అందరిలో ముఖ్యునిగాను చేయకపోవచ్చును. కానీ యేసుక్రీస్తుకు ప్రత్యక్షపరచబడిన ఆ దేవుని స్వభావము నీలో ఉండులాగున అవి కాపాడును. ఇది గొప్ప దీవెన. ఇది నీకు సమాధానమును ఇస్తుంది. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. కీర్తన 34:14. మీరు సమాధానకర్త యొక్క పిల్లలు కనుక మీరు సమాధానమును వెదకి దాన్ని పట్టుకోవాలి. నీవు ఒక గుడిసెలో నివసిస్తూ సామాన్యమైన ఆహారము తీసుకోవచ్చు, కానీ నీలో దేవుని స్వభావము క్రీస్తు సమాధానము ఉంటే నీవు ధన్యుడవు. ఎవరైతే క్రీస్తు స్వభావాన్ని వెతుకుతారో వారు సమాధానము పొందుతారు. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టము. ఒక నిజమైన నీతిపరుడు తన ధన సమృద్ధిపై మనసు పెట్టడు. అవినీతితో కూడిన డబ్బు వైపు చేయి చాపక కష్టపడి పనిచేస్తూ దేవునిని చూచువారు నింపబడతారు. అతడు పరలోక ఐశ్వర్యమును వెతుకును, మరియు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈ ఐశ్వర్యములను వెతుకులాగున తన్ను తాను సాధకము చేసుకొనును. అతని అంతరంగములో ఎటువంటి పోరాటము ఉండదు. వెనువెంటనే నీ యొక్క మనస్సులో దేవుని న్యాయ విధులు ఉంచులాగున మరియు నీ హృదయంపై వ్రాయులాగున దేవుడు వాగ్దానము చేయును. నాడీ చర్యలను నీ మనస్సు అదుపులో ఉంచును. నీ కోరికలను మరియు నీ చిత్తమును హృదయము అదుపులో ఉంచును. ధనము వెంట పరుగెట్టు మనుషులు నిత్యమైన ఐశ్వర్యమును నీతిని దేవుని వెదకరు. మన పట్ల దేవుడు ప్రత్యేక ఉద్దేశములు కలిగి ఉన్నాడు. మనము వాటిని నెరవేర్చాలి. ఎన్ దానియేల్ గారు.